ఇంటర్మీడియట్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 15లోగా కొత్త మెమోలు ఇస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారథిని అడిగి తెలుసుకుందాం. సారథి, ఇంటర్ బోర్డు నిర్ణయాలపై అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఇంటర్ బోర్డు ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నిన్న రాత్రే నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో ఫెయిల్ అయిన విద్యార్థుల ఎవరికి కూడా రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ ఫీజు తీసుకోవద్దని నిర్ణయించారు. ఈ భేటీ తర్వాత ఆ ఇంటర్ బోర్డు పర్యవేక్షణ అంతా కూడా ఆ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి అప్పగించారు. ఆయనే నిన్న రాత్రి ఇంటర్ బోర్డు అధికారులతోటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మనం ఏం చేద్దామనే కోణంలో చర్చించారు. అయితే ఫీజు లేనటువంటి సమయంలో విద్యార్థులు అందరూ మూకుమ్మడిగా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది. దరఖాస్తుల కోసం మళ్ళీ దాదాపు 3,28,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇంతమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఫీజు లేదు కాబట్టి. దానివల్ల ప్రతి చోట ప్రతి కౌంటర్ వద్ద పెద్ద సంఖ్యలో క్యూలు ఉండే అవకాశం ఉంది. వాటిని తీసుకోవడానికి సిబ్బంది సరిపోదు. ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి కాబట్టి ఇక ఫీజే లేనప్పుడు దరఖాస్తు అనేది అవసరం లేదు అనేటువంటి కోణంలో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. ఎవరు కూడా ఫెయిల్ అయినటువంటి 3,28,000 మంది విద్యార్థులు ఏ ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్లకు ఫీజు చెల్లించిన వారందరికీ కూడా తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించారు. ఈ ఫీజు కట్టకపోయినప్పటికీ కూడా దరఖాస్తు చేసుకోకపోయినప్పటికీ కూడా ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థి యొక్క రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేసి వివరాలన్నీ కూడా ప్రతి విద్యార్థి ఇంటికి పంపాలని కూడా నిన్నటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈరోజు వరకు తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం. ఇక దీనికి అనుగుణంగానే వెంటనే కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కూడా నిన్న రాత్రి జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈరోజు బోర్డు ముఖ్య అధికారులతోటి సమావేశం ఉంది. ఆ సమావేశం తర్వాత ఆ పేపర్ల రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఎంతమంది సిబ్బంది అవసరము ఎప్పటిలోగా పూర్తి చేస్తామనేటువంటి దానికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ రూపొందించి సాయంత్రానికల్లా ఆ బోర్డు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి సమర్పించబోతున్నారు. ఇక ఇదే రోజు ఏదైతే ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించి ఆ గ్లోబల్ ఏజెన్సీ వల్ల వైఫల్యం జరిగిందా లేదా బోర్డులో వైఫల్యాలు జరిగాయా అనేటువంటి దానికి ఫలితాలు వచ్చిన తర్వాత వేసినటువంటి ఒక త్రిసభ్య కమిటీ ఈ 3 రోజుల లోపల నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆ త్రిసభ్య కమిటీ 3 రోజులు ముగిసిపోయింది కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి కూడా సెక్రటరియట్ల నుండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఆ కమిటీ వచ్చిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని చెప్తున్నారు. అలాగే ఈ ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్లో కూడా పొరపాటు తెలియాయి. అలాగే దిద్దినటువంటి అధ్యాపకులు కూడా సరిగా దిద్దలేదు లేదా ఓఎంఆర్ షీట్లో మార్కులు సరిగా వేయలేదనేది ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధ్యాపక సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కొద్దిమంది ఇప్పుడే జనార్దన్ రెడ్డి కూడా కలిసి సమావేశం చర్చిస్తూ ఉన్నారు. అయితే ఇందులో తమను బలిపశువులు చేసే అవకాశం ఉందనేది కూడా ఉంది. ఎందుకంటే త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఏజెన్సీ తప్పుల వల్ల ఉంటే ఆ టెక్నికల్ ఎర్రర్స్ ఉంటే ఇబ్బంది ఏం లేదు. కానీ ఉద్యోగుల మీదకి అలాగే దిద్దినటువంటి ఎవాల్యుయేటర్ మీదకి కనుక నెట్టినట్టయితే అది నష్టం జరుగుతుంది మాకు అనేటువంటి ఆందోళనతోటి అధ్యాపక సంఘాలు ఉన్నాయి, లెక్చరర్ సంఘాలు ఉన్నాయి. వారంతా కూడా మరొకసారి విద్యాశాఖ జనార్దన్ రెడ్డి కలిసి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూసినట్టయితే ఈరోజు త్రిసభ్య కమిటీ ఇచ్చేటువంటి నివేదిక అత్యంత కీలకమైంది. ఆ నివేదికలో ఏముండబోతుంది? గ్లోబరీనా ఏజెన్సీ వల్ల పొరపాట్లు జరిగాయా లేదా దిద్దినటువంటి అధ్యాపకుని వల్ల పొరపాట్లు జరిగాయా అనేది మాత్రం తేల్చే అవకాశం ఉంది. అయితే ఎక్కువ శాతం మంది కూడా చెప్తుంది ఏంటంటే ఆ ఏజెన్సీకి అనుభవం లేకపోవడం వల్ల అలాగే సరైనటువంటి నిపుణులను పెట్టుకోకపోవడం వల్ల ఈ ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్లో మార్కులు ఏదో పొందుపరిచి ఇచ్చారో వాటన్నింటి కూడా సరైన రీతిలో పోస్టింగ్ చేసి చేయకపోవడం వల్ల మెమోల్లో పెద్ద సంఖ్యలో తప్పులు వచ్చాయనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నిన్న ఇదే విషయంపై సంబంధించి కూడా గవర్నర్ విద్యాశాఖ అధికారులను పిలిపించి ఇంత పెద్ద సంఖ్యలో 0 మార్కులు ఎలా వస్తాయని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కమిటీ ఇచ్చేటువంటి నివేదిక కీలకం. కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అటు ఏజెన్సీ మీద చర్య తీసుకుంటుందా, బాధ్యులైనటువంటి అధికారుల మీద చర్య తీసుకుంటా అనేది మాత్రం ఈరోజు తెలిపేటువంటి అవకాశం ఉంది. స్వాతి, సారథి, అయితే ఈ 3 లక్షలకు పైచిలకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోకూడదు. మిగిలిన వాళ్ళు అంటే చాలా మందికి జస్ట్ పాస్ అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. మాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి ఫస్ట్ ఇయర్ లో, కానీ సెకండ్ ఇయర్ లో జస్ట్ పాస్ అని మాత్రమే వేశారు అని చాలా మంది విద్యార్థులు చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలా రీవెరిఫికేషన్ కి? ఎగ్జాక్ట్లీ. అంటే నిన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా కేవలం ఫెయిల్ అయిన విద్యార్థులు
తప్పుల వల్ల ఫెయిల్ అయ్యారు, దానివల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళలోనే ఆందోళన ఎక్కువగా ఉందనేటువంటిది ఫిర్యాదులు వచ్చినాయి. దీనికి అనుగుణంగానే కేవలం ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించి మాత్రమే ఉచితంగా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేస్తాం, ఎలాంటి దరఖాస్తు అవసరం లేదనేది ప్రకటించింది. ఇక ఎవరైతే మార్కులు తక్కువ వచ్చాయని భావించారో, రావాల్సిన మార్కులు రాలేదు, కేవలం కొద్దిలో పాస్ అయ్యామనేటువంటి అభిప్రాయంతో ఉన్నవారు ఖచ్చితంగా యథావిధిగా పాత నిబంధనల ప్రకారం ఫీజు కట్టాలి, దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారందరికీ కూడా యథావిధిగా పాత ప్రొసీజర్ను ఫాలో అయ్యి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేసి వివరాలు పంపిస్తారు. ఇక్కడ కేవలం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు ఫీజు లేకుండా చేయడం, అలాగే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకు సంబంధించి అన్ని ప్రతి పేపర్ కూడా వెరిఫికేషన్ రీకౌంటింగ్ చేసి మాత్రం వివరాలు పంపిస్తారు. ఒకవేళ పాస్ అయిన విద్యార్థులు ఎవరైనా మార్కులు తక్కువ వచ్చాయని భావించినా, రావాల్సినన్ని మార్కులు రాలేదని భావించినా కూడా వాళ్ళు ఖచ్చితంగా మాత్రం రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కు ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాల్సిందే. స్వాతి, సో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా 15లోగా అంటే మే 15లోగా కొత్త మెమోలు వస్తాయా? కేవలం ఈ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మెమోలు జారీ చేస్తున్నారా? ఏంటి మెమోలకు సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇంటర్ ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థికి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేసి సమాచారం పంపడం, రెండోది ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారందరికీ కూడా పంపడం. ఎందుకంటే అదే ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ ఏదైనా విద్యార్థి పాస్ అయి ఉండి మార్కులు తక్కువ వచ్చి ఉంటే ఆ పెరిగినటువంటి మార్కులను కలిపి పంపాల్సి ఉంటుంది. దానివల్ల ఆ పాస్ అయిన విద్యార్థి కొన్ని ఎగ్జామ్స్ రాసి ఉంటాడు, ఆ ఎగ్జామ్స్లో వెయిటేజీ కూడా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మే 15లోగా పంపాలి. ఎందుకంటే కేంద్ర సంస్థలకు సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాటి నుంచి కూడా వాటికి ఈ మార్కులకు లింక్ అయి ఉంది కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఈ వెంటనే మే 15లోగా పంపాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి పాస్ అయిన విద్యార్థులకే ముఖ్యం, ఇంకా ఫెయిల్ అయిన విద్యార్థుల కంటే కూడా పాస్ అయినటువంటి విద్యార్థులకే మే 15లోగా పంపాలనేటువంటిది ఉంది. అయితే రెండింటికి కూడా ఎక్కువ రోజులు ఉంచకూడదు, ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఒకటి పాస్ అయిన విద్యార్థులకు ఇతర ఎగ్జామ్స్కు ఈ మార్కులతోటి లింక్ అయి ఉండడం, ముడిపడి ఉండడం ఒక కారణం అయితే, రెండోది ఏంటంటే ఫెయిల్ అయిన విద్యార్థులకు మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మళ్ళీ ఉంది కాబట్టి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంది, అది కూడా మే చివరి వారంలోనే జనరల్గా నిర్వహిస్తూ ఉంటారు. మే చివరి వారంలోగా ఆ పరీక్ష నిర్వహించాలి అంటే ముందు ఆ వెరిఫికేషన్ జరగాలి, కౌంటింగ్ జరగాలి, అతను పాస్ అయిందా ఫెయిల్ అయిందా అని తెలియాలి. తర్వాత అతను ఫీజు మళ్ళీ చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామ్కు ఫెయిల్ అయితే మళ్ళీ వాటికి మళ్ళీ హాల్ టికెట్స్ ఇష్యూ లేకపోయినప్పటికీ కూడా మిగతా పేపర్ ప్రిపరేషన్ చేయాలి, పేపర్ ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. కాబట్టి ఏదేమైనా కూడా జూన్లో మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అటు ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో కానీ, పాస్ అయిన విద్యార్థుల విషయంలో కానీ ప్రభుత్వం బోర్డు చేసేటువంటి చర్యలు అంటే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ వివరాలు మే 15లోగా ఖచ్చితంగా పంపాల్సిందే. అలా పంపితేనే తర్వాత అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చేలోగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పూర్తి చేసి రిజల్ట్స్ ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా బోర్డు మే 15లోగా విద్యార్థుల యొక్క రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ వివరాలు తిరిగి పంపాల్సి ఉంటుంది. స్వాతి. రైట్ సార్ది, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. ఇంటర్ బోర్డు ప్రక్షాళన, అవకతవకలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు. యువజన సంఘాలు పోరాటం చేస్తుంటే మొద్దు నిద్రలో ఉండి వారం రోజుల తర్వాత స్పందించిన కేసీఆర్, నువ్వు ఫామ్ హౌస్లో వండుకొని ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చి నువ్వు సారీ చెప్తావా? 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, వారికి కారణం ఎవరు? నువ్వు కాదా? ఇది సూసైడ్ కాదు, అటెంప్ట్ టు మర్డర్ బై కేసీఆర్ గవర్నమెంట్. అలాగే విద్యాశాఖ మంత్రి అంటాడో ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డులో అక్కడున్న అధికారుల మధ్యలో ఉన్న ఈగో ప్రాబ్లమ్స్, క్లాషెస్ వల్ల మిస్టేక్స్ జరిగినాయి అంటాడు.
మిస్టేక్స్ జరిగితే ఈరోజు ఇక్కడున్న విద్యార్థులు 3 లక్షల మంది విద్యార్థులు నష్టపోవాలా? 19 కుటుంబాలు ఈరోజు శోక సముద్రంలో ఉన్నారు. మేము కోరేది ఈయన చెప్పినట్టు కమిటీ మెంబర్స్ కాదు, 3 మెంబర్ కమిటీ మెంబర్స్ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఎవరైతే బడా బాబులు దీని వెనకాల ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ జైల్లో పెట్టాలి. గ్లోబరీనా అనే సంస్థ ఏదైతే కేటీఆర్కి సంబంధించిన ఒక చుట్టము, ఒక దోస్తు ఆయన జాన్ జబ్బాకు ఇవ్వడం జరిగింది. గ్లోబరీనా చేసిన అక్రమాలు దానివల్ల ఈరోజు 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి గ్లోబరీనా పైన ఎందుకు శిక్షించాలని మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు వాళ్ళ పైన ఎంక్వైరీ ఎందుకు వేస్తారని మేము అడుగుతున్నాము. వీ డిమాండ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఆయన 3 లక్షల మందికి నేను రివాల్యుయేషన్ ఫ్రీగా చేపిస్తా అంటున్నాడు. మేము 9 లక్షల మందిలో ఎవరైనా కానీ రివాల్యుయేషన్ అడిగితే వాళ్ళకు ఉచితంగా రివాల్యుయేషన్ చేయాలి కేసీఆర్ గారు. మీరు వెంటనే మీ మంత్రిని బర్తరఫ్ చేసి మీ మంత్రిని రాజీనామా చేయాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ అలాగే ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ అశోక్ కుమార్ రాజీనామా చేయాలి. అశోక్ కుమారు మేము ఆందోళన చేస్తుంటే అహంపూరితమైన వ్యాఖ్యలు చేశాడు. మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. అలాగే పేరెంట్స్కి స్టూడెంట్స్ని వాళ్ళందరూ కూడా దుష్పాలన ఆడారు. ఈరోజు ఉద్యమిస్తున్నాం అంటే ఇది తెలంగాణలో ఒక నియంత పాలన ఉన్నదా, ప్రజాస్వామ్యాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు మేము ప్రశ్నిస్తుంటే మమ్మల్ని పోలీసుల చేతుల బూటకాలతో తన్నడము, బూతులు తిట్టడము, తీసుకుపోయి జైల్లో పెట్టడము. అరే ప్రజాస్వామ్యం నిరసన జరుపుతానికి కూడా మాకు హక్కు లేదని అడుగుతున్నాము. నిన్న మేము నిరసన తెలియజేస్తుంటే మనం తీసుకుపోయి చిక్కడపల్లి పిఎస్లో పెట్టి మా పైన కేసులు పెట్టారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా మా ఉద్యమం ఆగదు. మేము విద్యార్థులను న్యాయం చేసే వరకు భారతీయ జనతా యువ మోర్చా ఈ యొక్క పోరాటం కొనసాగిస్తుంది. ముఖ్యంగా మా డిమాండ్ ఒక సిట్టింగ్ జడ్జితోని ఈ యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. బడాబాబులు అరెస్ట్ చేయాలి. అందరినీ కూడా జైల్లో పెట్టాలా. చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబీ.